బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన అమెరికా పౌరసత్వం ఉన్నట్టు కాదని ట్రంప్ సర్కార్ మరోసారి స్పష్టం చేసింది. ఇదే సమయంలో అమెరికా పౌరసత్వం పొందామనుకునే సంపన్నుల కోసం గోల్డ్ కార్డును ట్రంప్ తీసుకొచ్చారు. ఈ కార్డు ఫస్ట్ లుక్ను ట్రంప్ విడుదల చేశారు. ఈ కార్డుపై ట్రంప్ ముఖచిత్రం ఉండడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్డుపై ట్రంప్ కార్డ్ అని రాసి ఉండడమే కాదు, ట్రంప్ సంతకం కూడా కార్డుపై స్పష్టంగా ఉంది. ఇక అమెరికా అధ్యక్షుడి అధికార విమానం ఎయిర్ ఫోర్స్ 1లో విలేకరులతో మాట్లాడుతూ గోల్డ్ కార్డును ట్రంప్ చూపించారు. ఈ కార్డును $5 మిలియన్ ఎవరైనా కొనుగోలు చేయవచ్చని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. తొలి కార్డును తానే కొనుగోలు చేశారని, ఇక రెండో కార్డును ఎవరు కొంటారో తెలియదని చెప్పారు. ఈ కార్డును ట్రంప్ కార్డుగా ఆయన అభివర్ణించారు. ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆసిఫ్ అందిస్తారు. చెప్పండి ఆసిఫ్. రాజ్ కుమార్, అమెరికాలో గోల్డ్ కార్డు ఫస్ట్ లుక్ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విడుదల చేశారు. ఈ కార్డుపై ట్రంప్ ముఖచిత్రం ఉండడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని చెప్పవచ్చు. అయితే కార్డుపై ట్రంప్ కార్డ్ అని కూడా రాసి ఉన్న పరిస్థితి చాలా క్లియర్గా కనిపిస్తుంది. అయితే ట్రంప్ సంతకంతో కూడిన ఈ కార్డు విడుదల చేశారు. అయితే ప్రధానంగా అమెరికా అధ్యక్షుడి అధికార విమానం ఎయిర్ ఫోర్స్ 1లో విలేకరులతో మాట్లాడుతూ గోల్డ్ కార్డును ట్రంప్ చూపించడం జరిగింది. అయితే ఈ కార్డును $5 మిలియన్ ఎవరైనా కొనుగోలు చేయవచ్చని కూడా ఆయన స్పష్టంగా ఈ సందర్భంగా ఆయన తెలపడం జరిగింది. అయితే తొలి కార్డును తానే కొనుగోలు చేశానని, రెండో కార్డు ఎవరు కొంటారో కూడా తెలియని పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ విషయంలో గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన అమెరికా పౌరసత్వం ఉన్నట్టు కాదని కూడా ట్రంప్ సర్కార్ చాలా స్పష్టంగా ప్రకటన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇదే సమయంలో అమెరికా పౌరసత్వం పొందాలనుకునే సంపన్నుల కోసం మాత్రం గోల్డ్ కార్డును ట్రంప్ తీసుకొచ్చారని కూడా స్పష్టంగా తెలుస్తుంది. $5 మిలియన్ చెల్లించి ఎవరైనా అమెరికాలోని ఈ కార్డును కొనుగోలు చేయవచ్చని కూడా అమెరికా అధికారులు వెల్లడిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే $5 మిలియన్ చెల్లించి ఎవరైనా ఈ కార్డును కొనుగోలు చేయవచ్చని కూడా అమెరికా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ కార్డు కొన్న వారికి అమెరికా పౌరసత్వం లభిస్తుందని కూడా చాలా క్లియర్గా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా రష్యా, భారత్కు చెందిన సంపన్నులు ఈ కార్డును కొనుగోలు చేసేందుకు భారీ సంఖ్యలో సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే అమెరికాలో రష్యా, భారత్కు సంబంధించిన ఎన్ఆర్ఐలు చాలామంది ఉన్నారు. అయితే అమెరికాలో ఈ గోల్డ్ కార్డును కొనుగోలు చేసేందుకు వాళ్ళు పెద్ద ఎత్తున ఉత్సాహం చూపిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ అమెరికాలో గోల్డ్ కార్డుకు సంబంధించి ఫస్ట్ లుక్ను ఆయన అమెరికా అధ్యక్షులు ట్రంప్ విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ కార్డుపై ట్రంప్ ముఖ చిత్రం అనేది చాలా క్లియర్గా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కార్డు ఆకర్షణీయంగా కూడా ఉందని కూడా మనం చెప్పవచ్చు. అయితే కార్డుపై ట్రంప్ కార్డు అని కూడా చాలా క్లియర్గా రాసిపెట్టిన ఉంది. అయితే ట్రంప్ సంతకంతో కూడిన కార్డు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. అయితే అమెరికా అధ్యక్షుడు అధికార విమానంలోని ఎయిర్ వన్స్లో ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ కార్డును విడుదల చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ కార్డు ట్రంప్ కార్డుగా ఆయన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అభివర్ణించారు. అయితే ఈ కార్డు ఏమిటో మీకు తెలుసా అని కూడా ఆయన ప్రశ్నించినట్టు తెలుస్తుంది. అయితే ఈ గోల్డ్ కార్డు అయితే ట్రంప్ కార్డు అని ఆయన చెప్పడం జరిగింది. అయితే $5 మిలియన్ $5 మిలియన్ ఈ కార్డు కొనుగోలు చేయొచ్చని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే 2 వారాల్లోగా ఈ కార్డు అందరికీ అందుబాటులో ఉంటుందని కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. రాజ్ కుమార్. ఓకే, థ్యాంక్ యూ.